Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar. Welcome to Mains Answer Writing Practice with Previous Year Questions. మనం ఈ పర్టికులర్ సిరీస్లో ఎవ్రీడే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని దాని మీద ఆన్సర్ రైటింగ్ ఎలా చేస్తే బాగుంటుందన్న సెగ్మెంట్లో మాట్లాడుతూ ఉన్నాం. మనం ఫస్ట్ 2025లో ఉన్న జిఎస్ పేపర్ 1ని చూస్తూ ఉన్నాం. సో టుడే ఈస్ క్వశ్చన్ నెంబర్ 5 అండ్ క్వశ్చన్ నెంబర్ 5 ఈజ్ ఆస్కింగ్ యూ అబౌట్ what are the non-farm primary activities? ఇది కీవర్డ్ సార్, నాన్ ఫార్మ్ ప్రైమరీ యాక్టివిటీస్ అనేది. హౌ ఆర్ దీస్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఫిజికల్ ఫీచర్స్ ఇన్ ఇండియా? ఇండియాలో ఉన్న ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయి కదా సార్, హిమాలయాస్, గ్రేట్ ప్లెయిన్స్, ప్లాట్యూస్, కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్స్, వాటితో ఎలా రిలేట్ అయినాయి అని అడుగుతున్నాడు. డిస్కస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అని చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మనం ఇంట్రడక్షన్ రాస్తే ఎలా రాయాలంటే, ఇప్పుడు రూరల్ ఇండియాలో జనరల్గా జనాలందరూ ఫార్మింగ్ యాక్టివిటీ ఒక్కదాన్ని మాత్రమే మ్యాక్సిమం ఎంచుకుంటారు సార్. కానీ ఫార్మింగ్ కాకుండా దాని ఎలైడ్ సెక్టర్స్ ఇంకా నాన్ ఫార్మ్ ప్రాక్టీసెస్ అనేవి చాలా ఉన్నాయి. వాటి మీద రిలే అవ్వడం వల్ల మనకి రూరల్ ల్యాండ్స్కేప్ అనేది గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే గాంధీయన్ ప్రిన్సిపల్ ఏదైతే రూరల్ డెవలప్మెంట్ విల్ కాజ్ ద నేషన్ డెవలప్మెంట్ అనే సెగ్మెంట్ ఉందో, అది రావడానికి రూరల్ ఎకానమీ అనేది చాలా డైవర్సిఫై అవ్వాలి. సో ఆబ్వియస్లీ మనం ఇంట్రడక్షన్ ఈ కీవర్డ్ ఏదైతే ఉందో నాన్ ఫార్మ్ ప్రైమరీ యాక్టివిటీస్ మీద మనం ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద కీవర్డ్ త్రూ విచ్ వీ విల్ స్టార్ట్ అవర్ ఆన్సర్. India's rural economy is not confined to agriculture. A number of non-farm activities are linked to natural resources which produce or provide livelihood security. వాళ్ళకి లైవ్లీహుడ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు రాస్తా ఉన్నాం సార్ ఇంట్రడక్షన్ని. అండ్ దీస్ యాక్టివిటీస్ ఆర్ డీప్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ by India's physiography from mountains to ప్లెయిన్స్. ఇట్లా ఒక నీట్ ఇంట్రడక్షన్, సింపుల్ అండ్ క్రిస్ప్ ఇంట్రడక్షన్ అనేది రాయాలి. అంటే రూరల్ ఎకానమీ అనేది కంప్లీట్ అగ్రికల్చర్కే కన్ఫైన్ అయ్యి లేదు, నెంబర్ ఆఫ్ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ అనే వాటితోని లింక్ అయి ఉన్నాయి, ఆ న్యాచురల్ రిసోర్సెస్తో లింక్ అయి ఉన్నాయి, ఏవైతే లైవ్లీహుడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయి. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ యానిమల్ హస్బెండరీ, మీకు తెలిసినట్టే. దాన్ని ఈ పర్టికులర్ ఫిజియోగ్రఫీతోని లింక్ చేస్తున్నట్టు మనం ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్ని రాస్తా ఉన్నాం. బాడీ ఆఫ్ ద ఆన్సర్లో ఆబ్వియస్లీ నాన్ ఫార్మ్ సార్, నేను ఇక్కడ బాడీ ఇంట్రడక్షన్ అని రాస్తా ఉన్నా, దయచేసి మీరు ఆన్సర్లో రాయొద్దు. ఇది నాన్ ఫార్మ్ ప్రైమరీ యాక్టివిటీస్ ఏవే ఉంటాయో దాన్ని రాస్తూ దాన్ని లింకేజ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ వన్ యానిమల్ హస్బెండరీ, రేరింగ్ క్యాటిల్, sheep, goats and poultry are important in regions where క్రాపింగ్ ఈజ్ లిమిటెడ్. ఎక్కడైతే క్రాపింగ్ అనేది చాలా తక్కువ ఉంటుందో ఆ పర్టికులర్ రీజియన్లో ఈ క్యాటిల్ రేరింగ్ ఆఫ్ షీప్ కానీ గోట్స్ కానీ, మన క్యాటిల్ రేరింగ్ షీప్, గోట్స్, పౌల్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే సార్ తెలంగాణలో మీరు చూస్తే గొర్రెల పంపిణీ ఎందుకు చేసిరంటే కంప్లీట్గా అగ్రికల్చర్ మీద రిలే అవ్వకుండా ఆ షీప్ రేరింగ్ కూడా మీద కూడా రిలే అవ్వడం వల్ల వాళ్ళ లైవ్లీహుడ్ సెక్యూరిటీకి థ్రెట్ రాకుండా ఉంది. కేసీఆర్ అప్పుడు పంచినప్పుడు మనకి ఏం చెప్పినారు సార్, ఇట్స్ అ మూవింగ్ బ్యాంక్ అని చెప్పినాడు. సో ట్రూలీ ఆ షీప్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇట్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ హ్యూజ్ టు ద లైవ్లీహుడ్ సెక్యూరిటీ. అలా మనం ఎగ్జాంపుల్స్ని రాస్తూ వీ హ్యావ్ టు రైట్ ఇట్. ఎగ్జాంపుల్, వైట్ రెవల్యూషన్ మేడ్ Gujarat and Rajasthan self-reliant. గుజరాత్ అండ్ రాజస్థాన్లో మనకి తక్కువ క్రాపింగ్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి కదా సార్. అక్కడ వైట్ రెవల్యూషన్ తీసుకొని రావడం వల్ల అక్కడ ప్రైమరీ నాన్ ఫార్మ్ ప్రైమరీ యాక్టివిటీస్ త్రూ ఆ వైట్ రెవల్యూషన్ తేవడం వల్ల లైవ్లీహుడ్ సెక్యూరిటీకి థ్రెట్ రాకుండా ఉండింది. సెకండ్ వన్ వచ్చేసి
ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్. ఇది ఈ మధ్యలో బాగా ప్రామినెన్స్ ని పొందుతుంది సార్, ఈ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ని. దీని త్రూ మనకి బ్లూ రెవల్యూషన్ ని కూడా తీసుకొని వచ్చినాం, కానీ బ్లూ రెవల్యూషన్ వైట్ అండ్ గ్రీన్ రెవల్యూషన్ హిట్ అయినట్టు అవ్వలేదు. ఇన్ కోస్టల్ ఏరియాస్ లో అండ్ రివరైన్ బెల్ట్స్ లో ఇది బాగా ప్రామినెంట్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సార్. కోస్టల్ బెల్ట్స్ లో కానీ రివరైన్ బెల్ట్స్ లో కానీ మనకి పర్టికులర్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అనేది మోస్ట్ కామన్ ఎంటిటీగా కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, బ్లూ రెవల్యూషన్ బూస్టెడ్ ఎకానమీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ. ఎక్స్క్లూజివ్గా ఈ రెండు రాష్ట్రాలు బాగా ఫిష్ కన్జంప్షన్ చేస్తాయి కాబట్టి మనకు ఆ బ్లూ రెవల్యూషన్ అనేది ఈ పర్టికులర్ ఎకానమీస్ ని బూస్ట్ చేయడం జరిగింది. ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్ నాన్ ఫార్మ్ ప్రైమరీ యాక్టివిటీస్. ఇవి కాకుండా థర్డ్ వన్, ఫారెస్ట్రీ అండ్ గ్యాదరింగ్ లైక్ టింబర్, ఫ్యూయల్ వుడ్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్, అండ్ హనీ, బ్యాంబూ, ఇవన్నీ కూడా దే సస్టైన్ ట్రైబల్ లైవ్లీహుడ్స్ ని సస్టైన్ చేస్తూ ఉంటుంది ఇన్ ఫారెస్ట్రీ రీజియన్. మనకి ఎక్కడెక్కడైతే డెన్స్ ఫారెస్ట్రీస్ ఉంటాయో అక్కడ ట్రైబల్ లైవ్లీహుడ్స్ ని ఈ పర్టికులర్ ఫారెస్ట్రీ అండ్ గ్యాదరింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి, అండ్ వాళ్ళ లైవ్లీహుడ్ సెక్యూరిటీ మొత్తం వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫోర్త్ వన్, మైనింగ్ అండ్ క్వారీయింగ్. ఏ రీజియన్స్ లో అయితే మనకి అగ్రికల్చర్ ప్రామినెంట్ గా లేదో అక్కడ మైనింగ్ అండ్ క్వారీయింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్ ఫార్మ్ ప్రైమరీ యాక్టివిటీగా వస్తుంది సార్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కోల్, iron ore, bauxite, which are backbone of industrial raw material supply. Example, Odisha, Chhattisgarh and Jharkhand belts. They are called as mineral heartlands of India, sir. Generally, they contribute almost 75% of the mineral resource base of the country. And ikkada question lo manam ivi non farm primary activities and cheppina kuda ikkada you have to check out the keyword limit saripotunda leda. ఒకవేళ కీవర్డ్ లిమిట్ అనే 250 వర్డ్స్ కి ఇచ్చినారు అనుకోండి, ఇవంతా ఎలాబరేట్ చేస్తూ రాయాలి. ఒకవేళ కీవర్డ్ లిమిట్ సరిపోలేదు అనుకోండి, ఈ సైడ్ హెడ్డింగ్స్ ని రాస్తూ మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి నాన్ ఫార్మ్ ప్రైమరీ యాక్టివిటీస్ ని హౌ వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ విత్ ద ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఇస్ ద పార్ట్ 2 ఆఫ్ ద బాడీ. రిలేషన్ విత్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్. ఎట్లా ఈ పర్టికులర్ నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్స్ తోనే రిలేట్ అయి ఉన్నాయి. ఫస్ట్, హిమాలయాస్ ఆర్ రిలేటెడ్ టు animal husbandry. Himalayas as a most important physiographic division, they are associated with animal husbandry. Coastal plains are associated with fishing. Peninsular plateau is associated with mining. Deserts are associated with pastoralism. Western Ghats are associated with forestry, gathering and timber. మొత్తం కూడా ఇక్కడే జరుగుతాయి సార్ వెస్టర్న్ ఘాట్స్ లో. River plains are associated with fishery activity. Northeastern hills are associated with forestry activities. Clear? అట్లా ఇండియాలో ఉన్న ఒక్కొక్క ఫిజియోగ్రఫిక్ డివిజన్ ఒక్కొక్క నాన్ ఫార్మింగ్ ప్రాక్టీస్, ఏదైతే నాన్ ఫార్మింగ్ ఎకనామిక్ యాక్టివిటీ ఉందో దాంతో అసోసియేట్ అయిందన్న లింకేజెస్ చెప్పున్నాను. ఒకవేళ 250 వర్డ్స్ అడిగారు అనుకోండి, మనం దీన్ని ఎలాబరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హిమాలయస్ యానిమల్ హస్బెండరీ అంటే అక్కడ చాంగ్పా ట్రైబ్స్ ఏవైతే లద్దాఖ్లో ఉన్నారో వాళ్ళు షీప్ రేరింగ్ లో ఫేమస్ అని.
కోస్టల్ ప్లెయిన్స్లో ఫిషరీ, మీరు ఆంధ్ర తమిళనాడు ఈ బెల్ట్లో చూస్తే ఫిషింగ్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ పెనిన్సులర్ ప్లాట్యూలో ఇందాక నేను చెప్పినట్టు ఛోటా నాగపూర్ ప్లాట్యూ బెల్ట్ని తీసుకోవచ్చు. డెజర్ట్లో సర్టెన్ ట్రైబ్స్ వాళ్ళు ఇంకా పాస్టోరలిజంని ఫాలో అవుతున్నారు. వెస్టర్న్ ఘాట్స్లో మ్యాక్సిమం ఆ టూరిజం, ఈకో టూరిజం అండ్ అక్కడ గ్యాదరింగ్ నుంచి వాటి నుంచి ఫారెస్ట్రీ ప్రొడక్ట్స్ నుంచి దే జనరలీ డిపెండ్ అపాన్. రివర్ ప్లేన్స్ దగ్గర ఫిషరీ అనేది కామన్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఫారెస్ట్రీ అనేది కామన్. దీన్ని ఎలాబరేట్ చేస్తూ రాయొచ్చు. లేదా ఒక 150 వర్డ్స్కి ఉంటే డైరెక్ట్లీ ఇవి కనెక్టివిటీ పాయింట్స్ని ఇచ్చేసి మనం కంక్లూడ్ చేయొచ్చు. కంక్లూజన్లో non-farm activities linked with physiographic divisions ensure livelihood diversification and resilience, strengthening them with modern value chain and sustainable practices will be key to rural transformation. Clear? సో ఈ సెగ్మెంట్లో మనం కంక్లూడ్ చేయొచ్చు. అంటే నాన్ ఫార్మింగ్ ప్రైమరీ యాక్టివిటీస్ ఏవైతే ఫిజియోగ్రఫిక్ డివిజన్స్తో ఉన్నాయో అవి లైవ్లీహుడ్ డైవర్సిఫికేషన్ని, ఓన్లీ అగ్రికల్చరే కాకుండా లైవ్లీహుడ్ డైవర్సిఫికేషన్ని, రెసిలియన్స్ని చూపిస్తున్నాయి. అండ్ వీటిని స్ట్రెంథన్ చేయడం వల్ల మోడర్న్ వాల్యూ చైన్స్ అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్తోని రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. ఫైనల్లీ మనం రూరల్ డెవలప్మెంట్ అనే సెగ్మెంట్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విధంగా మనం కంక్లూడ్ చేసి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హైలైట్ చేసి ఫైనలైజ్ చేస్తే సో దట్ వుడ్ గివ్ అస్ ఎన్ ఎండ్ ఆఫ్ గుడ్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు మోడల్ ఆన్సర్ రాయగలిగితే ఇట్ వుడ్ బి మోర్ ఎఫెక్టివ్. మీరు దీనికన్నా బెటర్గా రాయగలరు. ఒకవేళ రాసుంటే అది తప్ప కరెక్టా అని తెలుసుకోవడానికి మీరు రాసిన ఇంట్రడక్షన్ కానీ పాయింట్స్ని కానీ కంక్లూజన్ని కానీ కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో దట్ వీ వుడ్ జడ్జ్ దోస్ పర్టికులర్ సెగ్మెంట్స్ అండ్ గివ్ యూ ఏ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమైఎస్ అకాడమీ ఛానల్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ కంటిన్యూస్ నోటిఫికేషన్స్. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.